Good morning to Sunday vlog. The lazy Sunday vlog. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను బికాస్ చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి. బ్రేక్ఫాస్ట్లో కూడా మ్యాంగో తింటున్న ఆద్వి తేజాంష్. బాగుందా మ్యాంగో? స్వీట్ ఉందా? స్వీట్ ఉందా? తేజ బాగుందా? సూపరా? స్టైల్గా కావాలి. ఇలా కట్ చేస్తేనే తింటుందంట అది, అందుకే అలా కట్ చేసి ఇస్తే తింటుంది. దానికి పేరు స్టైల్ మ్యాంగో. ఇలా స్టైల్ మ్యాంగో చేస్తేనే తింటుంది. ఇంకా లేజీ సండే అని చెప్పాను కదా, అన్ప్లాన్డ్ సండే కూడా ఈరోజు. అందుకోసం అని చెప్పి ఇంకా ఉప్మా. మీ ఇంట్లో కూడా అంతే కదా? సండే రోజు ప్లాన్ చేసుకున్నామనంటే మంచిగా ముందు రోజే పిండి ఏదో ఒకటి నానబెట్టి ఇడ్లీ ఆర్ దోశ అలా చేయొచ్చు. అదే అన్ప్లాన్డ్ సండే అనుకోండి, ఇలా జెప్టో ఆర్డర్స్, బ్రెడ్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్, ఉప్మా. అన్ప్లాన్డ్ మార్నింగ్స్కి బెస్ట్ టిఫిన్ ఉప్మా. మీ ఇంట్లో అన్ప్లాన్డ్ సండే అయితే ఏం చేస్తారో కామెంట్ చేయండి. మ్యాంగో మన ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఏం చేశారో కనుక్కో. ఏం చేశారు మీ ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్? అడుగు. మీ ఇంట్లో ఉప్మా. ఓ, అది కలా అర్థమైంది, ఉప్మా చేశారు. సండే స్పెషల్ లంచ్ కోసం షాపింగ్కి వెళ్తున్నాం. సండే రోజు కూడా వెజ్ తినలేం, అస్సలు తినలేం. నాన్ వెజ్ కోసం ఎప్పుడు షాపింగ్ స్పెషల్గా. ఎక్కడ వెళ్తే బాగుంటుంది? ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోదాం, కొత్తపేట. అక్కడ చాలా ఫిషెస్ ఉంటాయి. సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఉంటే మాత్రం ఫ్రెష్గా ఏ ఫిష్ కనిపిస్తే ఆ ఫిష్ తీసుకొచ్చేసి ఈరోజు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. వచ్చేసాం ఫిష్ మార్కెట్కి. కేజీ 350, ప్రాన్స్ కేజీ 350. ఫిష్ అడగలేదు ఇంకా. ఇవి ఎట్లమ్మా? కొర్రమట్టలు 500. 300, 350. ఈ ఫిష్ పెద్ద ఫిష్. ఈ కదరా ఇది 30 రూపీస్ కట్టింగ్ అండ్ ఎక్స్ట్రా దగ్గర. ఫ్రాన్స్ చాను ఎట్లమ్మా ఇవి? 230. ఇవి చిన్నగా ఉన్నాయి. మీరే క్లీన్ చేయించండి. క్లీన్ చేసి ఇస్తారా? ఇందాక 320 అవుతుంది, 40 రూపాయలు. మీరే క్లీన్ చేసి 300 తీసుకోండి అంటున్నా నేను. 300 తీసుకోండి, క్లీన్ చేసి ఇవ్వండి. కొంచెం మంచిగా ఉందా? పైన చేయండి. నరం తీసేస్తారా? తీయరా? మేము ఇంటికి వెళ్ళి తీసుకోవాలా? ఇవెట్లా బొచ్చా తగ్గించరా? అంతే, దాంట్లో 4 కేజీలు కావాలి. అమ్మ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకోరు 3 కిలోలు. నేను మళ్ళీ వేరే దగ్గర అడగకుండా నువ్వు పిలిచేసరికి మళ్ళీ వచ్చిన. ఏమైనా తగ్గిస్తే తగ్గియండి. ఇందులో ఇప్పుడు సడన్ ఎందుకు తగ్గింది మీది?
ఎంతకు వస్తుంది? కింద చూపి అది ఈ ఓకే. 800కి 2 చేపలు. అంతా కూడా ఫ్రెష్ మాల్. ఫిష్ కర్రీ అయినా ఫ్రై అయినా వామ లేకుండా కర్రీ చేయడం ఇంపాసిబుల్. వామను ఒక్కసారి ఫ్రై చేసుకొని కర్రీలో లేదా ఫ్రైలో వేసామంటే చాలా టేస్ట్. ఇవన్నీ కూడా ఫిష్ కర్రీలో వేయాల్సిన మసాలా. వంటలో మేము బిజీగా ఉంటే గేమ్స్లో వీళ్ళిద్దరు బిజీ. అప్పుడే ఫోన్లో గేమ్సా? బ్యాడ్ బాయ్ బ్యాడ్ గర్ల్ అయిపోతారు మీరు. స్మైల్ చేస్తున్నావేంట్రా? ఏం గేమ్ ఆడుతున్నావు చూపి. నీకు వచ్చా గేమ్? ఏం గేమ్ అది? బమి గేమా? అంటే ఏంట్రా? ఇటు చూపి, స్క్రీన్ చూపి. ఓహో, ఏదో గేమ్ ఆడిస్తున్నారు వీళ్ళు, నాకు కూడా తెలియదు. ఈ గేమ్ ఆడుకోండి కొంచెం సేపే. ఓకే, కొంచెం సేపే, తర్వాత తినేసి వెళ్ళి మనం గ్రౌండ్లో ఆడుకుందాం. షాపింగ్ వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? గేమా షాపింగా? ఓకే ఓకే, షాపింగ్ మాల్లో గేమ్ ఆడడానికి వెళ్దామా? ఓకే. వాళ్ళు ఫోన్ కోసం ఆడుకుంటుంటే వీడు కూడా ఫోన్ కావాలంట. అరే వాడికి కూడా ఫోన్ కావాలంటరా? నువ్వు బాల్తో ఆడుకున్నానా? సూపర్ సూపర్ కన్నయ్య, కన్నయ్యలు సూపర్. బాలా ఆడుకుంటున్నావా? తేజ్ అన్న చూడు, తమ్ముడు గుడ్ బాయ్, బాల్తో ఆడుకుంటున్నారు. నువ్వు ఫోన్తో ఆడద్దు కదా అన్నా. ఏ పో అంటున్నాడు రా వాడు. 5 kgs ఫిష్ ఇందాక కట్ చేయించుకున్నాం కదా, ఎంత ఫ్రెష్గా నీట్గా వాష్ చేసామో చూడండి. కర్రీ చేస్తున్నా, విజయ్ చేస్తున్నాడు, నేను కాదు. చూడ్డానికి వచ్చాడు ఎలా చేస్తున్నాను అని. సో కర్రీ కోసం దీని తర్వాత కర్రీ అయిపోతే దీంట్లోనే కొన్ని పీసెస్ ఫ్రై కూడా చేస్తాం. కర్రీలో చింతపండు, మసాలా పౌడర్ ఆల్రెడీ దంచేసుకున్నాం ఇందాక ఫ్రై చేసుకున్నవన్నీ. ఇది కొంచెం గరం మసాలా. ఫిష్ కర్రీ చేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చాడు అనుకుంటే మ్యాంగో తినడానికి వచ్చాడు. నేనేమో ఫిష్ కర్రీ చేస్తున్నందుకు ఒక పీస్. ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ ఆనియన్స్ మాడకుండా చూసుకోవడం. అండ్ మేమైతే ఎండుమిర్చి వేస్తాము ఫిష్ కర్రీ చేసేటప్పుడు. మీరు ఎవరైనా వేస్తారా? టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు వేసి చూడండి. ఫిష్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. ప్రాన్స్ మ్యాగ్నేషన్ కూడా అయిపోయింది, ఇంకా దీన్ని ఫ్రై చేసేసుకోవడమే. ఫిష్ ఫ్రై మ్యాగినేషన్, ఫిష్ ఫ్రై అవుతుంది. ఒక 2 pieces అయ్యింది. ఎలా ఉంది టేస్ట్? నైస్. తినచ్చా? ఖతం, ఇంక తినేస్తాడు. ఇంకా చాలా పర్ఫెక్ట్గా మ్యాగినేషన్ అయితే అయిపోయింది. ఒక డౌట్, మ్యాగినేషన్ ఏంటో, ఉప్పు కారం కలిపి పెట్టడం అంతే కదా. దీన్ని ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను. అది ఫస్ట్ టైం. అసలు మా ఇంట్లో ఎప్పుడు ప్రాన్స్ అనేది తేము. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ మేకింగ్ ఇట్. చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తుందో అని. ట్రయల్స్ అనమాట.
ఫిష్ ఫ్రై ఆల్రెడీ అయిపోయింది. అన్నీ ఒక్కసారి పెట్టి చూపిద్దామని అంటే చేస్తూ ఉన్నానా, అక్కడ తింటా ఉన్నారు, అయిపోయింది. ఓన్లీ 2 పీసెస్ నా కోసం ఉంది ఇప్పుడు. దాని తర్వాత ఈ ప్రాన్స్ ఫ్రై ఒకసారి చేసిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తా. హలో ఆల్, కంటిన్యూషన్ ఆఫ్ సండే వ్లాగ్. లంచ్ చేసి పడుకున్నాము, చూసేసరికి రాత్రి అయిపోయింది. పొద్దున అయిపోయింది అనుకున్నావా? అది రాత్రి అయిపోయింది అనుకున్నావా? ఏమైంది? రాత్రి అయిపోయింది. హలో తేజు, హాయ్ అందరికి, హాయ్ చెప్పు. హాయ్ అందరికి, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హలో చెప్పు నువ్వు. హలో హలో. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా ఉంది? హలో. ఫిష్ కర్రీ బాగుందా, ఫ్రాన్స్ బాగుందా? అన్నీ బాగున్నాయి ఈరోజు, నిజంగా అన్నీ బాగున్నాయి. ఫుల్గా తిన్నాం. సీట్ బెల్ట్ పెట్టుకోలే, అదే సౌండ్ వస్తుంది. టీ 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 టీ. హాయ్ పూజా. ఫ్రాన్స్ బాగుందా, ఫిష్ కర్రీ బాగుందా? ఫ్రాన్సే బాగుంది. ఫ్రాన్స్ బాగుంది. హలో మమ్మీ. మమ్మీ ఫ్రాన్స్ తినలే. ఫ్రాన్స్ తినా? బాగుందా మమ్మీ? బాగుంది. ఫిష్ ఫ్రై బాగుందా, ఫ్రాన్స్ బాగుందా? ఫ్రై బాగుంది, కూర ఫ్రై బాగుంది, కర్రీ బాగుంది మా మమ్మీకి. ఇంక ఈవినింగ్ అయిపోయింది, కొంచెం అలా వెళ్ళి కూరగాయలు తేవాలి కదా. సండే రోజు రొటీన్, ఎవరింట్లో అయినా సండే రోజు ఈవినింగ్ అయిందంటే మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, లేకపోతే ఆ వారం మొత్తం కష్టమైపోతుంది. సో అందుకని చెప్పేసి సండే మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అట్లనే ఈ చిచ్చర పిడుగులకి కాసేపు బయటికి తీసుకెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఇంట్లో చూడండి ఇప్పుడు ఎంత సైలెంట్గా చూస్తున్నాడు. వామ్మో, వీడంత బుద్ధిమంతుడు లేడు. అరిచినప్పుడు తీస్తా వీడియో, అది పెట్టాను అనుకోండి ఇంక అందరికీ హార్ట్ అటాక్ రావాల్సిందే, అంత ఘోరంగా ఉంటుంది వాడి వాయిస్. అయిపోతాం. ఓ అదమ్మా అలిగినవా? ఓ అదమ్మా చూడు, చూడు ముందు కూర్చోడానికి ఈ కష్టాలన్నీ. ఆహా బండి పైన. అంతే, నేను ఇప్పటివరకు మాట్లాడానంట, ఆమెకు మాట్లాడడానికి ఇవ్వలేదని చెప్పి స్పెషల్గా తీసుకొని హలో నమస్తే అని చెప్పింది. అంతేనా? ఇంకా మాట్లాడు. ఎలా ఉన్నారు, బాగున్నారా, వీడియోస్ చూస్తున్నారా అడుగు. హలో వీడియోస్ చూస్తున్నారా, బాగున్నారా, తిన్నారా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిన్నారా, ఏం కర్రీ కామెంట్ చేయండి అని చెప్పు. ఏం కర్రీ కామెంట్ చేయండి. ఇప్పిస్తావా మమ్మీ? కూరగాయలు తీసుకుంటా. అది ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా మమ్మీ? ఐస్ క్రీమా? నీ వాయిస్ చూసినావా, ఆల్రెడీ ఖరాబ్ అయింది. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నావు అనుకో ఇంకా ఖరాబ్ అవుతుంది. అవసరమా అది? లైట్ వేస్తే ముందు కనిపించదని చెప్పి లైట్ వేయనియట్లే దిస్ విజిస్ పర్సన్. అందుకే లైట్ లేకుండానే మాట్లాడుతున్నాం ఆ ముందు వచ్చే లైట్తో. తేజు ఐస్ క్రీమ్ తింటావా? ఎన్ని? ఒకటే, ఓన్లీ 1. ఓకే, ఏం ఐస్ క్రీమ్ కావాలి? ఓకే, ఒకటే ఐస్ క్రీమ్ కావాలి. నీకే ఐస్ క్రీమ్ కావాలి? ఐస్ క్రీమ్ కాయచాను వైట్ కలర్ బ్లాక్ కలర్ వైట్ కలర్ బ్లాక్ कलर का ही है. हाँ केक आइसक्रीम ब्राउनी 1. चॉकलेट वाटर पानी 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 चॉकलेट पानी पानी चॉकलेट पानी पानी का है తెల్లగా తెల్లగా డాచుకాయ నా చిప్స్ మాయ్ ఏం చెప్తున్నావు నాకైతే అర్థమైతలేదు. ఏదో ఆమె కావాలంటే షాప్కి వెళ్ళిన తర్వాత నీకు నచ్చింది తీసుకో. ఓకే, ఐస్ క్రీమ్ తింటుంది ఆద్వి. ఫైనల్లీ ఆద్వికి ఐస్ క్రీమ్ వచ్చేసింది. మా కూరగాయలు తీసుకోవడం కూడా అయిపోయింది. విజయ్ కూడా తింటున్నాడు ఐస్ క్రీమ్. ఇంకా మీరు చూపిద్దాం ఒకసారి. అందరికి వచ్చింది పూజ ఐస్ క్రీమ్. తేజు ఐస్ క్రీమ్ బాగుందా? తేజు ఐస్ క్రీమ్ బాగుందా? వావ్ బాగుందిరా, తిను తిను.
అది బాగుందా? ఓకే, హ్యాపీ తేజు సూపర్ సూపర్ చెప్పు మళ్ళీ. ఓకే, ఐస్ క్రీమ్ బాగుందా? సూపర్ చలో లెట్స్ గో. సూపర్ అది. హోప్ యూ ఆల్ లైక్ టుడేస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.